ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లాలో పోలీసులు ఇద్దరు కీలక మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏఓబీ మిలిటరీ ప్లాటూన్ సభ్యుడు రాకేష్ సోను కుంభలంలో మదిలీ పోలీస్ స్టేషన్ సమీపంలోని సోనిగూడ, టెంటలీగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం చేపట్టిన ప్రత్యేక గాలింపులో పిస్టల్, బుల్లెట్లు, డిటోనేటర్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లాలో పోలీసులు ఇద్దరు కీలక మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మల్కనగిరి జిల్లాలో అయితే మాత్రం పోలీసులు కీలక మావోయిస్టులు అయితే అరెస్ట్ చేశారు. 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత ఇండియాగా అయితే మాత్రం ప్రస్తుతం ఇప్పటికే ఏదైతే హోం మంత్రి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దానికి తగ్గట్టు అయితే మాత్రం పూర్తిగా ఏఓబీ ప్రాంతంలో అయితే మాత్రం మావోయిస్టుల కోసం గట్టి ఏరివేట అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే మావోయిస్ట్ పార్టీ కంగేరి ఘాట్ ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏఓబీ మిలిటరీ కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజాం అయితే మాత్రం అరెస్ట్ చేసినట్టు మల్కనగిరి ఎస్పీ వినోద్ పాటిల్ అయితే తెలియజేశారు. ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే ఏదైతే ఒక పక్క సమాచారంతో దీనికి సంబంధించి కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడి ఒక్కసారి ఎదురుకాల్పులు అయితే జరుగుతుందని చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం గురువారం సాయంత్రం అయితే లొంగిపోమని హెచ్చరించారు. అయినా మావోయిస్టులు లొంగిపోకుండా ఎదురుకాల్పులు అయితే జరిపారు. కానీ పోలీసు అంటూ సత్యంగా అయితే మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తున్నారు. దీని దగ్గర నుంచి ఒక పిస్టల్, 6 రౌండ్ల బుల్లెట్, 10 డినోమినేటర్లు, 2 స్టీల్ కంటైనర్లు, అదేవిధంగా మావోయిస్టుకు సంబంధించి సాహిత్య పుస్తకాలు ఇవన్నీ స్వాధీనం పరుస్తున్నారు. వీళ్ళని ఇప్పుడు దీనికి సంబంధించి ఎస్పీ అయితే మాత్రం ఒక మీడియా ఏర్పాటు చేసి ఈరోజు చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆయుధాలు తీసుకున్నారు ఉదయ్? ఒక పిస్టల్, 6 రౌండ్ల బుల్లెట్, 10 డినోమినేటర్లు, 2 స్టీల్ కంటైనర్లు, మావోయిస్టుకు సంబంధించి విప్లవ సాహిత్యానికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఇవి పూర్తిగా స్వాధీనపరుచుకుని ప్రెస్ అన్ని ఏర్పాటు చేసి ఇద్దరిని కూడా మీడియా అయితే తీసుకు వీళ్ళని తదుపరి కోర్టులో ప్రవేశించి గవర్నమెంట్ ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తామని మల్కనగిరి పోలీసులు ఎస్పీ వినోద్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.